ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యే నమః. స్వామి శరణమయ్యప్ప. తెలుగు ఋషిటి ప్రేక్షకులకు మరియు భగవద్భక్తులందరికీ కూడా ఉగాది పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. 2026-27 పరాభవ నామ సంవత్సరములో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాల్లో సింహరాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, ఉత్తర నక్షత్రం 1వ పాదము సింహరాశిలోకి వర్తిస్తాయి. ఇక సింహరాశి వారి యొక్క ఆదాయం 5, వ్యయము కూడా 5గా ఉన్నది. సింహరాశి వారి యొక్క రాజపూజము 7, అవమానము కూడా 7గానే ఉన్నది. ఇక ఈ యొక్క సింహరాశి వారి యొక్క గ్రహచార గోచారాలన్నీ కూడా చూడగా ధన కుటుంబకారకుడైనటువంటి గురుడు 12వ ఇంట కేతువుతో కలిసినందున ఈ సంవత్సర ప్రారంభం నుండి కూడా పోరాట నరకమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. శారీరకంగా మానసికంగా కృంగదీస్తుంది. శరీరంలో ఆరోగ్య బాధలు, నేత్ర బాధలు, మందత్వం, నిరుత్సాహము కలుగును. అవమానకరటువంటి పనులు, అపనిందలు, రావలసిన సొమ్ము ఆటంకాలు, ఇవ్వవలసిన వారందరూ కూడా ఇవ్వకపోవుట, ఎంత మంచిగా ఉందామనుకున్నా ఏదో ఒక లోపం వస్తుంది. అనేక ఊహించని సంఘటనలు జరుగుతాయి. ప్రారంభంలో నష్టాలు కనిపించినా కూడా చివరికి ఆదాయం, రాజ్యపూజత కొంతమేర కలిగిస్తుంది. బంధుమిత్రాదుల యొక్క సహాయ సహకారాలు సిద్ధిస్తాయి. మీ యొక్క తెలివితేటల వల్ల కొన్ని గడ్డు సమస్యల నుండి బయటపడగలుగుతారు. కలత్ర, సంతాన పీడలు, ధన వ్యయము, ప్రయాణాలలో ధన నష్టం, చోర భయం, ప్రతి విషయంలో అంతరంగిక భయం కలుగుతుంది. నేత్ర, కంఠ, హృదయ బాధలు తప్పవు. ఏ చిన్న కార్యం తలపెట్టినా కూడా ఆడవారి సలహా తీసుకుంట చాలా చాలా శుభదాయకంగా ఉంటుంది. వారి ప్రమేయంతో మీ జీవితం ముందుకు సాగిపోతుంది. ఎవరైతే మీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు తీసుకున్నట్లయితే మీ జీవితం ముందుకు సాగిపోతుందని చెప్పుకోవాలి. బంధుమిత్ర వర్గం వారితో సమయస్ఫూర్తిగా మెలగాలి. ఊహించని అద్భుత సంఘటనలు జరుగుతాయి. కొన్ని విషయాల్లో కొద్దిలో తప్పించుకుంటారు మీరు. ఈ సంవత్సరం అంతా కూడా ఉద్యోగాలు చేయవారికి అనుకూలంగా ఉండదు. గురుశనుల ప్రభావం వల్ల అసంతృప్తి, విఆర్ఎస్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. విఆర్ఎస్ లేదా తీసుకోవాలనే ఆలోచనలు కూడా ఉంటారు. మాటలలో నిలకడ ఉండదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేయ వారికి సుదూర ప్రాంతాలకు బదిలీలు లేదా సస్పెండ్ చేయబడుట, నిందారోపణకు గురి కావుట, అధికారుల వల్ల ఇబ్బందులు, సెలవులు అధికంగా పెట్టుట జరుగును. పర్మనెంట్ కాని వారికి సంవత్సరం కూడా కొద్దిగా నిరాశగానే ఉంటుంది అని చెప్పుకోవాలి. నిరుద్యోగులకు అంత ఆశాజనకంగా ఉండదు. గృహ నిర్మాణాలు, నూతన వాహన ప్రాప్తి మాత్రం తప్పక చేసుకోగలుగుతారు. ఇక రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా గడ్డు కాలంగా ఉంటుందని చెప్పుకోవాలి. గురుగ్రహము
శనిగ్రహం యొక్క బలం లేని కారణంగా మీపైన నిందారోపణలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రజల్లో గుర్తింపు ఉండదు. అధిష్టాన వర్గంలోనూ మీ పేరు కనిపించదు. ఏ పదవి వచ్చే అవకాశం కూడా లేదు. ఉన్నత పదవులు కోల్పోగలుగుతారు. ఎన్నికల్లో పోటీ చేసినా కూడా ఓటమి పాలే అవకాశం ఉంటుంది. అధిక ధన నష్టం, ఖర్చు బాగా ఎక్కువగా ఉంటుంది. స్థిరాస్తులను కూడా పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. ధన నష్టం, చోర భయం, చాలా జాగ్రత్తగా ఉంటుంది. రాయక నాయకులు మాత్రం సింహరాశి నాయక నాయకులు. కళాకారులకి సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండకపోవచ్చు. టీవీ సినిమా రంగంలో ఉన్నటువంటి గాయకులకు, నటీనట వర్గం వారికి, సాంకేతిక నిపుణులకు విజయాలు లభించక నూతన అవకాశాలు కోల్పోతారు. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. మీకు వచ్చే అవకాశాలు ఇతరులకు పోతాయి. అవార్డులలో మీకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమ ఫలితంగా ఉంటుంది. ఆశించినంత లాభాలు రాకపోయినా కూడా నష్టాలు మాత్రం రావనే చెప్పుకోవాలి. సిమెంటు, ఇసుక, ఇనుము మొదలగు గృహ సంబంధ వ్యాపారాలకు రాణింపు చక్కగా ఉంటుంది. బంగారము, వెండి వ్యాపారులకు నష్టాలు తప్పవు. సరుకులు నిల్వ చేయ వారికి పర్వాలేదు అనిపిస్తుంది. జాయింట్ వ్యాపారాలకు భాగస్వాములతో విభేదాలు వచ్చి విడిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కాంట్రాక్టర్లకు బిల్లులు రాక కష్టాలు తప్పవు. నూతన కాంట్రాక్టులు లభించవు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్న వారికి బాగానే ఉంటుంది. ఎవరైతే సింహరాశి వారు రియల్ ఎస్టేట్ ఇస్తారో వారికి బాగానే ఉంది కాబట్టి ప్రయత్నాలు గట్టిగా చేయండి. విద్యార్థులకు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా లేదనే చెప్పుకోవాలి. జ్ఞాపకశక్తిని తగ్గించుకుంటారు. చదువులపై శ్రద్ధ ఉండదు. ఇతర వ్యాపకాలకు పోతారు. పరీక్షల్లో ఉన్నత మార్కులు పొందలేరు. పోటాపోటీ మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఇంజనీరింగ్, మెడిసిన్, బీఈడి, లాసెట్, ఐసెట్, ఆసెట్, పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్ష వ్రాయేవారు మంచి ర్యాంకులు పొందలేక కోరుకున్న చోట్ల సీట్లను పొందలేరు. క్రీడాకారులకు కూడా అంతంత మాత్రంగానే ఉందని చెప్పుకోవాలి. విద్యార్థులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతర వ్యాపకాలకు వెళ్లకుండా చక్కగా మీ దృష్టంతా కూడా చదువులపైనే పెట్టుకోవడం చాలా శుభదాయకం. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం అంతా కూడా మొదటి పంట, రెండవ పంట ఫలిస్తుంది. కొత్త రుణాలు చేయవలసి వస్తుంది. కౌలుదారులకు ఇబ్బందులే. గృహంలో అశాంతి, విరోధాలు, చేపలు, రొయ్యలు చెరువుల వారికి విపరీతమైన నష్టాలు. పంట వేయలేకపోతారు. పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి కొన్ని సందర్భాలు నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసి మసులుకోవడం చాలా శుభదాయకం. ఇక సింహరాశులు ఉన్నటువంటి ప్రత్యేకించి స్త్రీలకు అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు. భార్యాభర్తల మధ్య చిన్న మాట పట్టింపులు వస్తాయి. విరోధాలు, ఏది మాట్లాడినా కూడా విరోధమా అన్నట్లుగా ఉంటుంది. కొన్ని ముఖ్య సమస్యలు ఎదురవుతాయి. జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులు కూడా పోగొట్టుకుంటారు. దొంగల వల్ల భయం. ఉద్యోగాలు చేయవారికి దూర ప్రాంతాలకు బదిలీలు. కుటుంబమునకు దూరంగా ఉండవలసి వస్తుంది. ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది స్త్రీలకు. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్తో డెలివరీ అవుతుంది. ఇక సింహరాశి స్త్రీ ఎవరైతే గర్భిణిగా ఉన్నారో వారికి పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పుకోవాలి. మొత్తం మీద ఈ రాశి
స్త్రీ పురుషాదులకు గ్రహచారం అనుకూలంగా లేనందువల్ల అన్ని వర్గాల వారికి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు తప్పవు. మీ యొక్క శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు, ధైర్య సాహసాలు కొన్ని సందర్భాల్లో ఫలించకపోవచ్చును. ప్రతి చిన్న విషయంలో కూడా యోచించి మసులుకున్నట్లయితే ఎలాంటి కంగారు పడవలసిన అవసరము లేదు. ఈ యొక్క సింహరాశి వారందరూ కూడా ఆడామగా తప్పకుండా మంగళ, గురు, శనివార నియమాలు పాటించాలి. మంగళవారము, గురువారము, శనివారము ఈ 3 రోజులు కూడా చక్కగా నియమాలు పాటించండి. గురునాథుని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, అదేవిధంగా శివపరమాత్ముని వేడుకున్నట్లయితే ఇలాంటి ఆటంకాలు రాకుండా కాలం